అవును. సో ఇప్పుడు చెప్పండి, ఈ హోమం చేయించుకోవాలంటే ఎవరైనా ఏం చేయాలి? ఏముందక్క ఫోన్ చేస్తే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఇందులోని ఇదంతా జరిగినప్పుడు ఒక 3, 4 అవర్స్ ఈ కార్యక్రమం జరుగుతది. సో, ఇందులో ఈ సరస్వతి, లక్ష్మీ కటాక్ష సిద్ధి యోగం అని చెప్పాను కాబట్టి అందరికీ కూడా ఇది ఆర్థిక పరంగా నిలదొక్కునే కాలం. ఎందుకంటే గ్లోబలైజ్డ్‌గా జూన్ 2 తారీఖు నుంచి డిసెంబర్ 11 వరకు ఎకనామికల్‌గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంతకుముందు 2000 నోట్లు అయి మారినాయి గుర్తుంది కదా! అలాంటి ప్రాబ్లమ్ గాని, గోల్డ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ గాని, ఆయిల్ రిలేటెడ్ ప్రాబ్లమ్ గాని బికాజ్ సాటర్న్ స్టిల్ ఇన్ ద పైసెస్ సైన్. అది. శని మీనరాశిలో ఉన్నంత సేపు కూడా ఏదో ఒక నష్టం ఎక్కడో దగ్గర తర్జన భర్జన ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉంటది. ఆయన అది విడిచిపెట్టే వరకుని. సో, ఆ ప్రాబ్లమ్ ఆల్రెడీ అందరూ ఫేస్ చేస్తున్నారు. కాలపురు చక్రవర్తి 1000 స్థానంలో ఉన్నాడు. అది. గ్లోబలైజ్డ్‌గా ఇబ్బంది పడతానే ఉన్నాం. లాస్ట్ 2½ ఇయర్స్ ఎన్ని జరిగినాయి అందరికీ తెలుసు. ఇంకా జరుగుతుంటాయి. హ్మ్. సో, ఇప్పుడు ఆర్థిక పరంగా కలిసి రావడానికి గురుడొచ్చి కూర్చున్నాడు. గురుడొచ్చి బాబు నువ్వు కొంచెం కంట్రోల్ అవ్వయ్యా, శాంతించవయ్యా అని గురుడు శనిని చూస్తున్నాడు. ఇంతకుముందు ఉన్న అంటే కొంచెం తర్జన భర్జన అయిన ఫ్యామిలీస్ గాని, ధనానికి సంబంధించి ఇబ్బంది పడుతున్నోళ్ళు గాని, లేకపోతే ధనార్జన కోసం ఎదురు చూస్తున్నోళ్ళు గాని, వ్యాపార లాభాల కోసం ఉన్నోళ్ళు చూస్తున్నోళ్ళు గాని, లేకపోతే కెరియర్ పరంగా వృద్ధి చెందాం అనుకున్న ఇలాంటి వాళ్ళందరికీ కెరియర్ పరంగా అందుకనే సరస్వతి అని చెప్పిన విద్యాభ్యాసాలు వృద్ధి చెందడానికి, వీసాలు గట్టా రావడానికి సరస్వతికి సంబంధించి ఉంటది. ఉద్యోగులు నిలదొక్కుని సరైన సాలరీస్, ప్రమోషన్‌లు గట్టా రావడానికి, వ్యాపారం వృద్ధి పొందడానికి లక్ష్మీ కటాక్షాలు ఉండాలి. చతుర్థంలో గురుడు రావడం, కర్కాటకంలో గురుడు రావడం మళ్ళీ రావు. ఈ వీడియోలు మళ్ళీ చేయలేవు. అక్క వచ్చే నెల చేసేద్దాం అక్క అంటే కుదరదు. వచ్చే ఏడాది చేద్దాం అంటే కుదరదు. మళ్ళీ ఇద్దరం కూర్చొని చేయాలంటే 12 ఏళ్ళు పడతది. అవును. సో, భగవంతుడి దయ అప్పుడు ఎక్కడుంటాం, ఎలా ఉంటాం అంతా దేవుడి దయ కాబట్టి ఈ 12 ఏళ్ల తర్వాత ఆ సబ్జెక్ట్ మళ్ళీ రావాలి. గురుడు అక్క మళ్ళీ ఇక్కడికొచ్చాడు అక్క అని సో చెప్పుకోవాలి. ఇప్పుడు అనుకూలంగా ఉండే సమయాన్ని అవును. అందిపుచ్చుకుని ఈ అవును. హోమం కూడా చేయించుకుంటే మంచిదంటారు. ఈ హోమం చేసుకుంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా బావుంటదంట. అది. మన శివరాత్రి చేసే నక్షత్రకారం దర్శనం అది చేసుకున్న వాళ్ళకి చాలా బాగుంది. నాకు తెలిసి వ్యక్తిగతంగా వీసాలు అవి కూడా వచ్చినయి ఉన్నాయి. లాస్ట్ ఎడ్జుల్లో పెట్టేయండి చేసుకుంటే పని అవుద్ది అనుకున్న వాళ్ళకి వీసాలు వచ్చినయి కూడా ఉన్నాయి. సో, హోమాలు ఎక్కడికి పని చేయకుండా పోవు. ఎవడికి చేస్తున్నాం అక్క బోలెడు డబ్బులు తగలేస్తున్నాం. దేవుడికే కదా చేసేది రూపాయి. అందులో పోయేదేమీ లేదు కదా! అవును. మంచి జరుగుతుంది. మనం లచ్చలు పెడతలేదు కదా ప్రైజులు. లచ్చలు పెట్టేవాళ్ళు అది వేరే బ్యాచ్. మనం కాదు కదా! ఆ బ్యాచ్ మనం కాదు కదా! బానే ఉన్నదక్క ఇంట్లో అందరూ సర్దుకునే ప్రైజులు ఉంటాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏం లేదు. చేసుకుంటే ఇలాంటి టైంలో చేసుకుంటే ఉపయోగపడతది. పైగా తల్లిదండ్రులు ఏదన్నా వాళ్ళ పిల్లల్ని ఏదైనా ఉన్నతమైన స్థితిలో చూడాలనుకుంటే ఇలాంటి పని చేస్తాయి సరస్వతి కటాక్షాలు. ఆళ్ళు ఖచ్చితంగా. వ్యక్తిగతంగా వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉండాలా, ఫ్యామిలీని చూసుకోవాలా, పిల్లల్ని ఇలాంటి వాటికి ఇది మనం చెప్పాల్సిన బాధ్యత. విన్నవాళ్ళని భగవంతుడి అదృష్టం. భగవంతుడి రైట్. దయ. వారాహి అస్ట్రాలజీ సూర్యశేఖర్ గారి నంబర్ స్క్రీన్ పై వేస్తున్నాం. మీకు గనక నమ్మకం కలిగి వాటి ఇంటర్వ్యూలో మీరు ఈ హోమం చేయించుకోదలుచుకున్నా, మీ వ్యక్తిగత జాతకం వేయించుకోదలుచుకున్నా, ప్రశ్నలు, డౌట్లు, క్లారిఫికేషన్స్ ఉంటే మీరు సూర్యశేఖర్ గారికి ఫోన్ చేయొచ్చు డైరెక్ట్‌గా.